భయానక ఎండలో చూస్తున్నారు కదా, జనం ఎలా ఎగబడి మజ్జిగ తాగుతున్నారో. ఇది మన సంప్రదాయం. ఎన్నెన్నో ఊళ్ళల్లో ఇలా గొంతు ఎండిన జనాలకి మజ్జిగ దానం చేస్తూ ఒక రకంగా వాళ్ళ ప్రాణాలు కాపాడే దాతలవుతున్నారు. ఇక అసలు సంగతికొస్తే మజ్జిగ శరీర వేడిని తగ్గించి బాడీని చల్లబరుస్తుంది. మజ్జిగ దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరానికి అవసరమయ్యే సోడియం, కాల్షియంను అందిస్తుంది. ఇవి శరీరానికి శక్తిని అందించి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అనేక అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉంచుతాయి. దీంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఇన్ని లాభాలున్న మజ్జిగను అల్లంతో కలిపి తీసుకుంటే రెట్టింపు లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒక గ్లాస్ మజ్జిగలో 1 టీ స్పూన్ అల్లం రసం కలిపి కొద్దిగా జీలకర్ర పొడి, నిమ్మరసం వేసి మిక్స్ చేయాలి. చల్లగా తాగితే మరింత లాభదాయకం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేసవిలో మజ్జిగ ఒక గొప్ప పానీయం అంటున్నారు. ఇది లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉందని చెబుతున్నారు. మజ్జిగ వేసవిలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి సహాయపడుతుంది. డీహైడ్రేషన్ సమస్యలు నివారించడంలో ఇది మంచి శీతల పానీయం. మజ్జిగలో ప్రోబయాటిక్స్ ఉండడంతో జీర్ణ వ్యవస్థ బలపడుతుంది. అల్లం కలిపి తాగితే అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటంతో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వేసవి కాలంలో ఇన్ఫెక్షన్లను నివారించడంలో ఇది సహాయపడుతుంది. మజ్జిగ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచే మంచి సహజ పానీయం. వేసవిలో డీహైడ్రేషన్ గా ఉన్నప్పుడు ఇది తాగడం చాలా మంచిది. అల్లం మజ్జిగ పొట్టలో మంటను తగ్గిస్తుంది. ఇది గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మజ్జిగ తక్కువ క్యాలరీలతో ఉండడంతో బరువు తగ్గే వారికి ఇది మంచి ఎంపిక. అల్లం మెటబాలిజాన్ని పెంచి కొవ్వు కరిగించడంలో సహాయపడుతుంది. పాలతో పోలిస్తే మజ్జిగలో కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కానీ ఇది ప్రోటీన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మజ్జిగలో సోడియం, పొటాషియం, భాస్వరం, విటమిన్లు తక్కువ మొత్తంలో ఉంటాయి. మిక్సర్ జార్లో కొద్దిగా పెరుగు వేసి చిన్న అల్లం ముక్కను మెత్తగా కోసి అవసరమైనంత ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్లోకి తీసుకొని తాగాలి. అవసరమైతే జీలకర్ర పొడిని కలుపుకోవచ్చు.